అందరికీ నమస్కారం. రాధారమణం. నా ఆడియో తెలుగు నవల్స్‌కి స్వాగతం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 6వ ఎపిసోడ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నారాయణ గారికి తెల్లవారుజామున ఫోను వస్తుంది. ఆ ఫోను సమాచారం విని ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోతాడు. చాలా ఆందోళన చెందుతూ వెంటనే బయలుదేరుదామని అనుకుంటూ 2 రోజులకి సరిపడ బట్టలను సర్దుకుంటూ ఉంటారు నారాయణ గారు. ఈలోగా తన భార్య జమున వచ్చి, "ఎక్కడికండి ఇంత ఉదయాన్నే బట్టలు సర్దుకుని వెళ్తున్నారు?" అని అడుగుతుంది జమున. "నా తమ్ముడికి సత్యానికి తన భార్యకి సీరియస్‌గా ఉందంట. నన్ను వెంటనే రమ్మని ఫోన్ చేశారు. నేను వెళ్తున్నాను. 2 రోజుల్లో వచ్చేస్తాను" అని చెప్పి ఆయన కంగారుగా ఏది ఉంటే అదే ఎక్కేసి వాళ్ళ తమ్ముడు ఉండే ఊరికి చేరుకుంటారు. జమున ఇదేంటి సీరియస్‌గా ఉండడం ఏంటి? ఏమైంది? అనుకుంటుంది. నారాయణ గారు ఆయన ఊరు చేరుకునేసరికి అక్కడ తన తమ్ముడు, ఆయన భార్యని తెల్లని వస్త్రాల్లో కప్పి పడుకోబెట్టి ఉంచుతారు. ఆయన అక్కడికి వస్తూనే వాళ్ళని అలా విగతజీవులుగా చూస్తూ ఒక్కసారిగా ఆయన చేతిలో బ్యాగ్‌ని వదిలేసి, "తమ్ముడు" అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన తమ్ముడు ముఖం మీద ఉన్న ఆ వస్త్రాన్ని తీసి చూసేసరికి తన తమ్ముడు సత్యం. తన ఒంటి నిండా ఉన్న రక్తాన్ని చేతితో తడుముతూ, "తమ్ముడు ఏమైందిరా నీకు?" అంటూ మోకాళ్ళ మీద కూర్చునిపోయి, అసలు ఏం జరిగిందో తెలియక ఇలా ఎవరు చేశారు అంటూ బాధపడుతూ ఉంటారు నారాయణ గారు. అప్పుడే ఆ ఊరిలో కొంతమంది ఆయన దగ్గరికి వస్తూ, "ఆయన మీకేమవుతారు?" అని అనుమానంగా అడుగుతారు ఆ ఊరి వాళ్ళంతా. నా తమ్ముడు సత్యం" అని బాధగా చెప్తారు నారాయణ. ఆయన్ని చూస్తూ, "వాళ్ళని ఎవరో గన్‌తో కాల్చి చంపేసినట్టు మాకు తెలిసింది" అని వాళ్ళందరూ చెప్పేసరికి, "ఏంటి? గన్‌తో కాల్చి చంపారా?" అనుకుంటూ ఉండగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా, "వాళ్ళే, ఆ రౌడీగాడే ఆ గన్‌తో కాల్చి చంపేసినట్టు ఉన్నాడు" అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నారాయణ గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "అసలు ఏం జరిగింది?" అని అడుగుతారు. అడిగినా సమాధానం ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళని చంపిన వ్యక్తి అంటే ఆ ఊర్లో అందరికీ భయం. అందుకే ఎవరు నోరు విప్పరు. ఒకవేళ నోరు విప్పి చెప్పితే వాళ్ళకి కూడా అదే గతిపడుతుంది అని వాళ్ళ భయం. అందుకే అందరూ అలా చూస్తూ ఉంటారు తప్ప నోరు విప్పరు. అసలు తన తమ్ముడికి ఎవరు చంపారో తెలియక సతమతమవుతూ ఉండేసరికి అప్పుడే తన తమ్ముడు కూతురు ఆయనకి గుర్తొస్తుంది. ఆయన భయంతో ఒక్కసారిగా ఒళ్ళు చెమటలు పట్టేస్తూ, తన కూతురు శ్యామ ఏది? కనిపించడం లేదు. తనకి ఏమయ్యింది? ఏమైనా చేశారా? అనుకుంటూ అక్కడ శ్యామ గురించి ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతూ ఉంటే, అప్పుడే 16 సంవత్సరాల శ్యామ 2 జడలతో తన 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని ఆ రోజే వస్తుంది. తను ఎగ్జామ్స్ బాగా రాశాను అని తన నాన్నకి చెప్పాలి అని ఆనందంతో లోపలికి పరుగున వస్తూ, అక్కడ తెల్లని వస్త్రం కప్పి ఉన్న వాళ్ళని చూస్తూ, వాళ్ళ తల్లిదండ్రులు అన్నది తన మైండ్లోకి రాగానే తన ముఖంలో నవ్వు మాయమైపోయి వాళ్ళ దగ్గరికి పరుగున వస్తూ వాళ్ళిద్దరినీ మొఖాలు చూసేసరికి "అమ్మా, నాన్న" అనుకుంటూ అక్కడే కుప్పకూలి పడిపోతుంది శ్యామ. నారాయణ గారు శ్యామని చూస్తూ, శ్యామ అలా పరుగున వచ్చేసరికి శ్యామకి ఏమీ జరగలేదు అనుకుంటూ ఆయన గట్టిగా ఊపిరి తీసుకుని మనసు కొంచెం కుదుట పడిన తరువాత అక్కడ శ్యామ పడిపోవడంతో కంగారుగా తన దగ్గరికి వచ్చి శ్యామని ఒడిలోకి తీసుకొని తన ముఖం మీద నీళ్లు జల్లి తాగించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వస్తారు నారాయణ. శ్యామ తన తల్లిదండ్రులను చూస్తూ, "చిన్నపిల్లల, అమ్మ నాన్న లేండి" అని, "ఎగ్జామ్ బాగా రాశాను, లేవండి నాన్న" అని బోరున ఏడుస్తూ ఉంటుంది శ్యామ. అక్కడ శ్యామ బాధని ఎవరు చూడలేకపోతున్నారు. నారాయణ గారి పరిస్థితి కూడా అంతే. పాపం చిన్నపిల్ల, చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది అక్కడ ఊరు వాళ్ళంతా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటారు. శ్యామని ఓదారుస్తూ ఉన్న తన బాధ తీరనిది. అలా కొంత సమయం అయిన తరువాత నారాయణ గారు శ్యామ చేత అన్ని కార్యక్రమాలు చేయించి తరువాత ఆయన శ్యామ గురించి ఆలోచిస్తూ అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎలా తెలుసుకోవడం? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి కొంతమంది పోలీసులు వస్తారు. నారాయణ గారి దగ్గరికి వచ్చి,
మీ తమ్ముడిని అతని భార్యని ఎవరో ఆస్తి కోసం హత్య చేసినట్లు ఒక వ్యక్తి మా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవీ కూడా లేకుండా చేసి నిందితుడు పారిపోయినట్టుగా మా ఎంక్వైరీలో తేలింది. వాళ్ళ కోసమే వెతికిస్తున్నాం అని అంటాడు ఆ ఇన్స్పెక్టర్. అందుకే మీ తమ్ముడు తెలివిగా ముందుగానే తన ఆస్తులు అన్నింటినీ అతని కూతురి పేరు మీద రాసేసి కోర్టులో కేసు వేశాడని మాకు తెలిసింది. తన ఆస్తులన్నీ వాళ్ళు లాక్కోవడం కోసమే ఆ విషయం తెలిసి మీ తమ్ముణ్ణి అతని భార్యని ఇలా హత్య చేసినట్టు ఉన్నారు. అందుమూలాన ఆ తీర్పు వచ్చేదాకా ఆ ఆస్తులను మీరు ఎవరు వాడుకోవడానికి కానీ ఉపయోగించుకోవడానికి కానీ వీలు లేదు అని పోలీసులు చెబుతూ ఉంటారు. శ్యామ కూడా ఆ మాటలు వింటూ ఆస్తి కోసం మా అమ్మా నాన్నని చంపేశారా అనుకుంటూ తనకన్నిటికీ స్వేచ్ఛనిచ్చేస్తుంది శ్యామ. నారాయణ గారు బాధగా ఆ ఇన్స్పెక్టర్ వైపు చూస్తూ, ఎంతో విలువైన నా తమ్ముడే తన భార్య మాకు దూరమయ్యారు. వాళ్ళ ప్రాణం తీసిన ఆస్తులు మాకెందుకు సార్ అంటూ నా తమ్ముడు కూతుర్ని నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను సార్ అని ఆ పోలీస్ ఆయనతో చెబుతాడు నారాయణ. ఆ ఇన్స్పెక్టర్ నారాయణ వైపు చూస్తూ, చూడండి, ఈ కేసులో వాళ్ళని ఎవరు హత్య చేశారో ఏంటి అనేది మేము త్వరలోనే తెలుసుకొని మీకు ఫోన్ చేసి చెబుతాం. కానీ ఒక్క విషయం అంటూ నారాయణ దగ్గరగా వచ్చి, చూడండి, ఆస్తి కోసం మీ తమ్ముడిని చంపారంటే అతని ఆస్తులకు వారసురాలైన తన కూతురు శ్యామ కూడా ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే ఆ ఆస్తులు తన పేరు మీదకి వచ్చే వరకు ఆ అమ్మాయి వివరాలు ఏవి కూడా ఎవరికీ తెలియకుండా కొంచెం జాగ్రత్త పడండి. లేదంటే మీరు కూడా ఆ అమ్మాయితో పాటు ప్రమాదంలో పడినట్టే అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి శ్యామలో అదొక రకమైన భయం పుడుతుంది. అప్పుడు పట్టుకున్న భయం తనను వెంటాడుతూనే ఉంటుంది. నారాయణ గారు శ్యామలో మొదలైన భయాన్ని చూస్తూ, లేదు ఇన్స్పెక్టర్, తన గురించి ఎవరికి ఏమీ తెలియనివ్వను అంటూ శ్యామని దగ్గరకు తీసుకుని నా సొంత బిడ్డలా చూసుకుంటాను అని శ్యామ నుదిరిన ముద్దు పెడుతూ బాధగా చెబుతారు ఆయన. శ్యామ ఆయన్ని కళ్ళనీళ్లతో చూస్తూ పెదనాన్న అంటూ ఏడుస్తూ హత్తుకుంటుంది. ఆ ఇన్స్పెక్టర్ శ్యామని చూస్తుంటే అక్కడ కిటికీ దగ్గర ముసుగు వేసుకున్న వ్యక్తి ఏదో సైగ చేసేసరికి అలాగే అంటూ, చూడండి నారాయణ గారు, మీ చిరునామా మాకు ఇచ్చి తనని ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోండి. మీరిక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి నారాయణ వాళ్ళకి చిరునామా అన్నీ చెప్పి శ్యామని తీసుకుని తన ఊరు బయలుదేరుతుంటే, పెదనాన్న ఒక్క నిమిషం అని శ్యామ ఇంటిలోకి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో దిగిన ఫోటోని, వాళ్ళ నాన్న తన కోసం ఎంతో ప్రేమతో కొన్న వాచీని తీసుకుని ఒక బ్యాగులో సర్దుకుంటూ తన తల్లిదండ్రులకు సంబంధించినవి కూడా కొన్ని పెట్టుకుని అక్కడ తన తల్లిదండ్రుల ఆనవాలు కనిపిస్తూ ఉంటే భరించలేని దుఃఖం కమ్ముకొస్తూ ఉంటే ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది శ్యామ. అక్కడే ముసుగులో ఉన్న వ్యక్తి అదంతా చూస్తూనే ఉంటాడు. నారాయణ గారు శ్యామని చూస్తుంటే ఆయనకి చాలా బాధగా ఉన్నా పోయిన వాళ్ళని తీసుకురాలేమని ఇక చేసేదేమీ లేక శ్యామని తనతో పాటు తన ఇంటికి తీసుకుని తన ఊరు బయలుదేరుతారు ఇద్దరు. అలా బయలుదేరి ఒక రాత్రి మొత్తం నిద్ర లేకుండా జర్నీ చేసి ట్రైన్ దిగి స్టేషన్లో పెట్టిన బండిని తీసుకుని శ్యామని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరుతారు నారాయణ గారు. శ్యామ వెనుక కూర్చుని ఏదో ప్రాణం ఉన్న బొమ్మల అలా మౌనంగా కూర్చుని ఉంటుంది. అలా వస్తూ మార్గమధ్యమంలో తన బండిలోని పెట్రోల్ అయిపోతుంది. నారాయణ అక్కడే బండిని ఆపుతూ అక్కడెక్కడ షాపు ఉందేమో అని బండిని ముందుకు తోసుకుంటూ నడుచుకుంటూ వస్తారు ఇద్దరు. ఇక్కడ ఒక చిన్న కిల్లీ షాపు కనిపిస్తుంది. అక్కడంతా మగవాళ్ళు కిల్లీ తింటూ ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కూర్చునేసరికి శ్యామ అక్కడికి తీసుకుని వెళ్తే ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ, అమ్మ శ్యామ, నువ్వు ఇక్కడే నిలబడి ఉండు తల్లి, నేను పెట్రోల్ పోయించుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్యామని అక్కడే ఉండమని చెప్పి ఆ బండిని తోసుకుంటూ వెళ్తారు నారాయణ గారు. శ్యామ తన లగేజ్ని పట్టుకుని భయంగా అక్కడే నిలబడి
అటు ఇటు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి ప్రాణభయంతో పరిగెట్టుకుంటూ శ్యామ వెనుక దాక్కుంటూ నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని భయపడుతూ అరుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. శ్యామ భయంగా తన వెనక వచ్చిన వ్యక్తిని వదలండి అంటూ వదిలించుకుంటూ ఉండగానే అప్పుడే శ్యామ ఎదురుగా ఒక జీప్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక వ్యక్తి దిగి, ఏంట్రా తప్పించుకుందామని అనుకుంటున్నావా? నువ్వెంత తప్పించుకున్నా మా కేశవన్న చేతిలో నీ చావు ఖాయం అంటూ, అన్నా నువ్వు వస్తేనే గాని వాడు మనకి లొంగేటట్టు లేడు అని వాళ్ళ అన్నని రమ్మని పిలుస్తాడు ఆది. అప్పుడే జీప్లో నుండి ఒక్క ఉదుటున శ్యామ ఎదురుగా నిలబడేసరికి అంత సడన్గా తన ముందుకు వచ్చిన కేశవని చూస్తూ తన గుండె దడ అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. 6 అడుగుల ఎత్తు, తను వేసుకున్న దుస్తులలో నుండి తన బలిష్టమైన కండలు కనిపిస్తూ ఉంటే ఎంత బలవంతుడో తెలుస్తుంది. నల్లని దుస్తులు ధరించి తన జుట్టుని మొత్తం వదిలేసి కోపంగా ఎర్రని కళ్ళతో ఎర్రని వర్ణం చేసుకుని శ్యామ వెనుక ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి 25 ఏళ్ళు. కేశవ. శ్యామ అతని ఆకారం చూసి వణికిపోతూ భయపడుతూ ఉంటుంది. శ్యామ వెనుక ఉన్న వ్యక్తి, కేశవ నన్ను ఏం చెయ్యొద్దు అని శ్యామాని పట్టుకుని భయంగా వెనుక దాక్కుంటూ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. కేశవ తన చేతిని చాపుతూ ఉంటే ఆది వెంటనే సిగరెట్ అందిస్తాడు. ఆ సిగరెట్ని కేశవ నోట్లో పెట్టుకునేసరికి ఆది లైటర్తో ఆ సిగరెట్ని వెలిగిస్తాడు. ఆ సిగరెట్ని కాలుస్తూ కేశవ ఆ సిగరెట్ని కాలుస్తూ పొగని వదులుతూ అప్పుడు చూస్తాడు శ్యామాని. శ్యామ భయమైన కళ్ళతో తన బ్యాగ్ని తన గుండెలకు చేర్చుకుని తన చేతులతో ఆ బ్యాగ్ని నలిపేస్తూ కేశవుని చూస్తుంటే తన ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. భయంగా కేశవునే చూస్తూ నిలబడి ఉంటుంది శ్యామ. కేశవ శ్యామ పెద్ద పెద్ద కళ్ళల్లో కనిపించే భయాన్ని చూస్తూ తన మీసం వెనుకే చిన్నగా నవ్వుతూ ఇంకా కిందకి చూస్తాడు. తన పెదవుల భయం వల్ల అదురుతూ ఉంటాయి. తన బుగ్గలు భయంతో ఎర్రగా అయిపోయి అసలే తెల్లని వర్ణంలో ఉన్న శ్యామ తన బుగ్గలు చెర్రీ పండులా కనిపిస్తుంటే కేశవకి మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలానే శ్యామాని చూస్తూ మైమరుపుగా ఉండిపోతాడు కేశవ. ఇంతలో వెనుక ఉన్న వ్యక్తి చాకు తీసుకుని శ్యామ మెడ మీద పెట్టి, ఏ కేశవ, ఇప్పుడు నన్ను వదలకపోతే నేను ఇప్పుడే ఈ అమ్మాయిని చంపేస్తాను అంటూ తన మెడ మీద చిన్నగా రక్తం వచ్చేలా గుచ్చుతూ బెదిరిస్తాడు. వెంటనే కేశవ తన సిగరెట్ని కిందకి పడేసి కాలితో దాన్ని నలుపుతూ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. నమస్తే.